యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెను అనునది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు నీతి గలవియో నై ఉండెను గనుకనే కదా.